దైవ ప్రపంచానికి స్వాగతం. మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సాంప్రదాయం వెనుక లాజిక్ ఉంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్ళు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. అందుకే వాటిని సాంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారు. పూర్వకాలంలో మగవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, శారీరకంగా చాలా పనులు చేసేవాళ్ళు. కానీ మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడేవారు. కాబట్టి మహిళలు ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ళ చేతులకు గాజులు వేసుకునే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సాంప్రదాయం అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సాంప్రదాయం వెనుక ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ దాగుంది. అందుకే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు. మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి చెవులు కుట్టిస్తారు. చెవుల బయట వైపు చాలా ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు. హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు కూడా. దీని వెనుక ఆసక్తికర రహస్యం దాగి ఉంది. రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకి పూజలు చేసే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. పెళ్లైన మహిళలు మెట్టలు ధరించడం మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతి పాటించి తీరాలి. ఈ మెట్టెలను కాలి రెండో వేలికి ధరిస్తారు. కాలి రెండో వేలికి మెట్టెలు ఎందుకు ధరిస్తారంటే ఈ వేలు గర్భాశయం గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఈ మెట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి ఋతుక్రమం క్రమ పద్ధతిలో ఉండేలా చూస్తుంది. వెండి మెట్టెలు ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది. గంటలు కొట్టడం వల్ల మైండ్ ని రిలాక్స్ చేసి ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే 7 శబ్దాలు వస్తాయట. ఇవి శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తాయి, నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా క్రిములను నాశనం చేస్తుంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్ లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్లి తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే మన పూర్వీకులు అప్పటికే లాజిక్ గా ఆలోచించి అటువైపు తల పెట్టుకోకూడదని చెప్పేవాళ్ళు. కుంకుమ, పసుపు, నిమ్మ మెర్క్యూరీ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యూరీ ఒత్తిడిని తగ్గిస్తుంది. నమస్కారం పెట్టే సాంప్రదాయం వెనుక రహస్యం దాగి ఉంది. నమస్కారం పెట్టడానికి 2 చేతులు జోడించడం వల్ల అరచేతులు వేళ్ల చివర్లు కలుస్తాయి. వేళ్ల చివరి భాగాలు కళ్ళకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. 2 చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. గోరెంటాకు అందంగా కనిపించడమే కాదు, అద్భుతమైన మూలికం కూడా. మెహందీ నరాలకు స్వాంతన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు గోరెంటాకు అప్లై చేయడం వల్ల నరాల చివర్లకు గోరెంటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తాయి. మనం నేలపై కూర్చొని తినే అలవాటుని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. అది కూడా కాళ్ళు మడత పెట్టి కూర్చుంటాం. దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు. ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన అందిస్తుంది. మనం అందరం ముందుగా స్పైసీ ఫుడ్ తిని చివరిగా స్వీట్స్, డెజర్ట్స్ తీసుకుంటాం. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. స్వీట్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణాశయాలు యాసిడ్స్ ని పొట్ట దాచుకుని తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది. పూర్వకాలం డబ్బులు రాగి నాణాల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేస్తారు.
అప్పట్లో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్ళు. మన పూర్వీకులు రాగి నాణాలను నదుల్లోకి విసిరేసి సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. రాగి నాణాలను నదుల్లోకి విసిరేయడం వల్ల రాగి ఎక్కువ కాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా గుళ్ళల్లో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని 99.9% ప్యూరిఫై చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టమ్ గా మార్చారు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రం అవుతుంది. మనుషుల శరీరం 80% నీళ్లు, 20% పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం అనేది డయాబెటిస్, రోగ నిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి. మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకు పూజల సమయంలో బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా చురుగ్గా సాగుతుంది. ఆడవారు మంగళసూత్రాల్లో పగడాన్ని, ముత్యాన్ని ధరిస్తారు. అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండు సూర్య చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడి మండలాన్ని చురుగ్గా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను, సహనాన్ని ప్రసాదిస్తుంది. గ్రహణానికి ముందు భూమాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిణామము మనపై చాలా ఉంటుంది. ముఖ్యంగా మన కడుపులో ఆహార పదార్థాలు జీర్ణమవడానికి కావలసిన ఆమ్లంలు ఊరవు. అందువల్ల జీర్ణము కాదు. ఈ కారణంగానే గ్రహణ సమయానికి ముందు 3 గంటలు పూర్వమే మన కడుపులో ఏమీ ఉండకూడదని అంటారు. ఇంట్లోని మగవాళ్ళు మంగళవారం నాడు క్షవరము, ఘటము చేసుకోకూడదని పూర్వీకులు అంటారు. దీనికి కారణం ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేస్తుంది. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్ళే తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఉప్పు చేత్తో వడ్డించడం చాలా చోట్ల గమనిస్తున్నాం. ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. మనం భోజనం చేసే ముందు కాకికి, మనం భోజనం చేసిన తర్వాత కుక్కకి అన్నం పెట్టాలి. అయితే కుక్కలను ఎల్లప్పుడూ కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనం చేయడం ఎక్కువైపోయింది. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంట్లో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహంలో ఇప్పుడు ఒక తప్పనిసరి అయిపోయింది. మన నోట్లో నుండి ఎప్పుడు పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టము అనే పదములను వాడరాదు. మన శాస్త్రం ధరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశదానాలు చేసి తర్వాత వధువు చేతిలో కొబ్బరి బొండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడికాయ పెట్టి దానం చేస్తే కళాకృత కన్యాదానం చేసినట్టే.